వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, దీని కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువగా నమోదవుతోందని, ఈ క్లిష్ట పరిస్థితిపై ప్రజలకు అసెంబ్లీ వేదికగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఏడాది వర్షపాతం అంచనాలు, వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రి గణాంకాలతో సహా వివరించారు. 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో 867 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 557 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయని తెలిపారు. జూలై నెలలో కొన్ని జిల్లాల్లో 68% లోటు వర్షపాతం నమోదైందని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో 35%, అక్టోబర్లో 25%, నవంబర్లో 20% చొప్పున లోటు కొనసాగవచ్చని హెచ్చరించారు. అయితే డిసెంబర్లో మాత్రం 1% అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని అన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలోని జలాశయాలు, ప్రాజెక్టుల నీటి మట్టాలు వేగంగా అడుగంటుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్లో 753 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 214 టీఎంసీలు మాత్రమే వచ్చిందని సభకు తెలిపారు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల్లోని రిజర్వాయర్లు నిండిన తర్వాతే మనకు నీరు విడుదల చేస్తారని, ఈ కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయిందని వివరించారు. కృష్ణా బేసిన్తో పాటు గోదావరి బేసిన్లోనూ ఇదే పరిస్థితి ఉందని అన్నారు. నీటి సమస్యలు కేవలం రాష్ట్రాల మధ్య కాకుండా గ్రామాలు, దేశాల మధ్య కూడా తీవ్ర వివాదాలకు దారి తీస్తున్నాయని, కావేరీ జలాల వివాదమే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణ వృధాను అరికట్టడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. మన రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు, ప్రపంచం, దేశం, రాష్ట్రం కూడా ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కూడా వర్షాలు లేని పరిస్థితి, సాధారణ వర్షపాతం కన్నా తీవ్రమైనటువంటి లోటు కనిపిస్తూ ఉంది.